బ్యాంక్ ఆఫ్ బరోడా మొబైల్ బ్యాంకింగ్ యాప్ ఓపెన్ చేసి లాగిన్ పిన్ ఎంటర్ చేసి మనకి యాప్ ఇలా నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ యాప్ ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంది. హోమ్, యూపీఐ, క్యూఆర్ కోడ్ అండ్ కార్డ్ సర్వీస్. ఇప్పుడు కార్డ్ సర్వీస్ మీద టచ్ చేసి మనకి ఇలా వ్యూ కార్డ్స్ డీటెయిల్స్, తర్వాత అప్లై ఫిజికల్ డెబిట్ కార్డ్స్, వర్చువల్ డెబిట్ కార్డ్స్ ఇవి ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. వ్యూ కార్డ్స్ మీద టచ్ చేస్తే మనకు నెక్స్ట్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అయింది. నాకు 2 డెబిట్ కార్డ్స్ ఉన్నాయి. ఒకటి మాస్టర్ కార్డ్, ఇంకొకటి వీసా కార్డ్. మాస్టర్ కార్డ్ యూజ్ చేయట్లేదు, కార్డు డ్యామేజ్ అయింది. దాన్ని ఇప్పుడు బ్లాక్ చేద్దాం. ఇది లాక్ చేశాను. ఈ కార్డ్ని ఇప్పుడు అన్లాక్ చేసి ఈ కార్డ్ని ఎలా బ్లాక్ చేయాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. ఇంకా మనకి మేనేజ్ కార్డ్ ఉన్నాయి, ఇంకా సెట్ ఏటీఎం పిన్, మేనేజ్ టోకనైజేషన్. ఇవి తర్వాత ఎలా చేయాలో మనం తర్వాత తెలుసుకుందాం. అన్లాక్ మీద టచ్ చేస్తున్నాను. ఇక్కడ ఏటీఎం ట్రాన్సాక్షన్ మీద ఎనబుల్ చేస్తున్నాను. పిఓఎస్ ఎనబుల్, ఈకామర్స్ అది ఎనబుల్ చేసి కిందకి స్క్రోల్ చేసి కంటిన్యూ మీద టచ్ చేసి ట్రాన్సాక్షన్ పిన్ ఎంటర్ చేసి సెట్టింగ్స్ అప్డేటెడ్, ఓకే డన్ మీద టచ్ చేస్తున్నాను. నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ పేజ్ మీద వచ్చాక మళ్ళీ కార్డ్స్ సర్వీస్ మీద టచ్ చేశాక నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. సక్సెస్ఫుల్గా ఏటీఎం కార్డ్ అన్లాక్ అయిపోయింది. ఇప్పుడు బ్లాక్ ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు ఈ కార్డ్ని బ్లాక్ చేసేద్దాం. బ్లాక్ మీద టచ్ చేశాను. నెక్స్ట్ పేజ్ మనకి ఈ విధంగా ఓపెన్ అయింది. ఇది ఒకసారి కార్డు సంబంధించిన డీటెయిల్స్ ఎక్కడ ఉన్నాయి, కన్ఫర్మేషన్ మెసేజ్, అది ఒకసారి చదువుకొని ఓకే మీద టచ్ చేస్తే నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ట్రాన్సాక్షన్ పిన్ అడుగుతుంది. ట్రాన్సాక్షన్ పిన్ ఎంటర్ చేస్తే నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏమైనా ఇచ్చుకోవాలి లేదా స్కిప్ మీద టచ్ చేస్తే మనకి ఇలా కార్డ్ బ్లాకెడ్ అవుతుంది. ఓకే డన్ మీద టచ్ చేస్తే నెక్స్ట్ పేజ్ మనకి ఇలా ఓపెన్ అవుతుంది. మళ్ళీ కార్డ్స్ మీద టచ్ చేసి మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఒక కార్డు బ్లాక్ అయిపోయింది. ఆ కార్డ్ డీటెయిల్స్ మనకి కావాలంటే ఇక్కడ రీఇష్యూ బ్లాకెడ్ డెబిట్ కార్డ్ మీద టచ్ చేస్తే మనకి బ్లాక్ అయిన డెబిట్ కార్డ్ ఇక్కడ కనిపిస్తుంది.